షాపూర్ నగర్లో ఘనంగా మొహరం పండుగ వేడుకలు. కుత్బులాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్లో ముస్లిం సోదరుల చోటు స్థానికులు ముద్దాపురం కృష్ణగౌడ్, జోగిపేట శ్రీనివాస్ రాజుగౌడ్ మరియు సహచరులతో కలిసి శనివారం మొహరం పీర్ల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆడుతూ పాడుతూ పూల వీధుల గుండా పీర్లను ఊరేగిస్తూ మొహరం పీర్ల పండుగ యొక్క విశిష్టతను చాటి చెప్పారు. వాడవాడల హుస్సేన్ బీపాత్మ పీర్లకు మొక్కులు చెల్లించుకున్నారు. నాటి హుస్సేన్ల చరిత్రను పాటల రూపంలో ఆషన్న ఊషన్నల అంటూ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ అసైదుల అంటూ దూల దుంపుతూ గుర్తు చేశారు. ఈ సందర్భంగా ముద్దాపురం కృష్ణగౌడ్ మాట్లాడుతూ ఆనాడు ధర్మానికి అధర్మ మధ్యానికి జరిగిన యుద్ధమే నేటి మొహరం పండుగ ప్రతీక అని కొనియాడినట్టుగా మనం చూసుకోవచ్చు. నాటు ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన యుద్ధానికి ప్రతీక నేటి మొహరం అన్నట్టు మనం చూసుకోవచ్చు. ముద్దాపురం కృష్ణగౌడ్ అన్న మరి నాడు అందరిలో కలిసిమెలిసి ఉంటూ కుల మతాలకు అతీతంగా అందరితోని సోదరులతో కలిసిమెలిసి ఉంటున్నటువంటి వ్యక్తిగా మనం భావించుకోవచ్చు కృష్ణగౌడ్ అన్న. సో ఉన్నటువంటి అందరితోని అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాలని ఆశీర్వదించగా మనకు చూడొచ్చు. ఒక కార్యక్రమంలో హుస్సేన్ సోదరుల వారి 72 మంది వారసులతో కలిసి 10 రోజుల పాటు విరోచిత పోరాటం చేసి వీరమరణం పొందారు. హుస్సేన్ వంశీయుల వీరగాథనే నేడు మనం జరుపుకుంటున్న మొహరం పండుగ. మొహరం పీర్ల పండుగ అంటే ఆషామాషి కాదు, అది ఒక చరిత్రను ప్రజలు తెలుసుకోవాలి. ఈనాడు ఆ పండుగ యొక్క విశిష్టత, అసలు ఆ పండుగ ఎందుకు వచ్చింది, పీర్ల పండుగ ఎందుకు జరుపుకుంటారు, ఆ పీర్ల పండుగకి హిందువులు కూడా ఎందుకు అంత ఆసక్తి చూపిస్తారు, కలిసిమెలిసి పాల్గొంటూ. గ్రామీణ ప్రాంతాలలో అయితే ఇంకా మనం అద్భుతంగా చూడొచ్చు. సిటీలలో అంత కలివిడిగా ఉండకపోవచ్చు, కానీ ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో అయితే ఊరందరూ కలిసి అక్కడ పీర్ల కొట్టాల దగ్గర పోయి అందరు పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అంటే సిటీ వాతావరణంలో కూడా చేస్తుంటారు కానీ కొంచెం తక్కువ ఉంటుంది. సో గ్రామీణ ప్రాంతాలలో మాత్రం ఇంకా చాలా అందరూ కలివిడిగా కలిసిమెలిసి చేసుకోవడం జరుగుతుంది.